కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గంలో గల 26 స్వయం సహాయక సంఘాలకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ మెప్మా 3.82 కోట్ల రూపాయల రుణాలను విడుదల చేసింది. నియోజకవర్గంలో జరిగిన కార్యక్రమంలో ఈ చెక్కును మున్సిపల్ కమిషనర్ ఉమ్మి అయ్యప్పనాయుడు, చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి వాసంశెట్టి సుభాష్ తండ్రి సత్యం చేతుల మీదుగా మహిళా పొదుపు సంఘాలకు అందజేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన డ్వాక్రా ఎగ్జిబిషన్ ను మున్సిపల్ చైర్పర్సన్ శ్రీదేవి ప్రారంభించారు. ఈ సమావేశంలో సత్యం, శ్రీదేవి మాట్లాడారు. నమస్కారం. నా పేరు శ్రీదేవి. నేను మున్సిపల్ చైర్పర్సన్ రామచంద్రాపురం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఎంతో చక్కగా మున్సిపల్ కమిషనర్ గారి ఆధ్వర్యంలో మెప్మా వారి సహకారంతో ఎంతో చక్కటి కార్యక్రమాన్ని, ముఖ్యంగా మహిళలను సన్మానించే కార్యక్రమం, చాలా మంచి చక్కటి కార్యక్రమం ఈరోజు ఇక్కడ నిర్వహించారు. మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుకు వెళ్ళాలని, వారికి కావాల్సిన సహాయ సహకారాలన్నీ మేము అందిస్తామని ఈరోజు మన గౌరవ మంత్రివర్యులు వాసంశెట్టి సుభాష్ గారు, తండ్రి గారు ఈ కార్యక్రమంలో ముఖ్యంగా చర్చగా పాల్గొని మహిళలకు మంచి భరోసాగా ఈరోజు వారు నిలిచి ఉన్నారు. మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుకు రావాలి. ఈరోజు ఎక్కడైతే స్త్రీలు పూజింపబడతారో, గౌరవింపబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని మన పెద్దలు చెప్పి ఉన్నారు. అదేవిధంగా ఈ రామచంద్రపురం నియోజకవర్గంలో స్త్రీలకు గౌరవానికి ఎక్కడ భంగం కలగకుండా ఈరోజు ఇక్కడ పరిపాలన జరుగుతూ ఉంటుంది. మహిళలందరికీ కూడా ఈ రోజున ఇంత చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి అందరికీ కూడా విషయం చెప్పడం అనేది చాలా గొప్ప విషయం. చాలా మంచి కార్యక్రమంలో ఈరోజు మేము పాల్గొని మహిళలందరినీ ఇంకా ఏ విధంగా సహాయాలు అందించాలన్న మా మున్సిపాలిటీ తరఫున, మంత్రి గారి తరఫున కూడా సహాయాన్ని అందిస్తామని భరోసాకి వారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఈరోజు ఇక్కడ మెప్మా వారి సహకారంతో, మున్సిపల్ అధికారుల సహకారంతో, మన పట్టణ ప్రథమ పౌరురాలు చైర్మన్ గారు అయినటువంటి శ్రీదేవి గారి సహకారంతో వేళ మహిళా దినోత్సవం కార్యక్రమం చాలా జయప్రదంగా చేసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఇంత ఉత్సాహంగా మహిళలందరూ పాల్గొని ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవ కార్యక్రమం ఇంత ఘనంగా జరగడానికి అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈరోజు మహిళ శక్తి నింగి నుంచి, నేల నుంచి నింగికి ఒక మహిళ పైకి ఎదిగిందంటే స్వయం కృషితో, మహిళల పట్టుదలతోటి ఈ రోజుని దేశాన్ని శ్వాసిస్తున్నారు. మన దేశ ప్రథమ పౌరురాలు రాష్ట్రపతి అయినటువంటి ముర్ము గారు అనివ్వండి, అలాగే మన నియోజకవర్గంలో చూసుకుంటే మన పట్టణ ప్రథమ పౌరురాలు మన శ్రీదేవి గారు అనివ్వండి, మహిళలు అందరూ కూడా ఈవేళ దేశాన్ని పరిపాలించే స్థాయిలో ఉన్నారు. ఈ స్థాయికి కారణం ఏంటంటే మహిళ దగ్గర ఉన్న మనోనిబ్బరం, వాళ్ళ దగ్గర ఉన్న ఓర్పు, వాళ్ళ దగ్గర ఉన్న సహనం, ఇవన్నీ కలిపి వాళ్ళని ఒక అక్కర భాగాన్ని నిలబెట్టే ఈ రోజున మహిళలు అంతరిక్షంలోకి వెళ్తున్నారు. అలాగే మన ఆర్మీలో ఉన్నారు. అలాగే వివిధ రకమైన ఆర్డీఓలు అవనండి, కలెక్టర్లు అవనండి ఇవాళ ఉన్నారు అంటే అదంతా కూడా మనం గర్వించదగ్గ విషయం. ఎందుకంటే ఒక స్త్రీ లేనిదే ప్రపంచం లేదు.